ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే సమదృష్టి కలిగినటువంటి మనుషుడు ఏది చేస్తాడో, ఏది తింటాడో, ఎక్కడికి వెళతాడో అది అనుచితము అని, ఇది అనుచితము అని తెలిసి దేనిని నిందిస్తాడో, ఆ సమదృష్టి కలిగినటువంటి మనుషుడు ఏ కర్మలు చేస్తాడో ఆ కర్మలు అన్నింటినీ కూడా జనులు నిత్యము కూడా స్తుతిస్తారు. శుభము కానీ అశుభము కానీ, తొందరగా కానీ మరి ఆలస్యముగా కానీ, సమదృష్టి కలిగిన మనుషుడు ఏది చేస్తాడో దానిని జనులంతా ప్రశంస చేస్తూ ఉంటారు. చిరకాలం వరకు కూడా ఘోరమైన సంకటాలు, ప్రమాదాలు, కష్టాలు సంప్రాప్తించినప్పటికీ కూడా సమదృష్టి కలిగినటువంటి మహాత్ములు ఒకంతైనా సరే భయపడరు, భీతి చెందరు. ఇటువంటి సమదృష్టి కలిగి ఉన్నందువలననే ప్రసన్న చిత్తముతోటి శివి చక్రవర్తి తనను శరణు పొందినటువంటి పావురానికి తన శరీరమందలి మాంసాన్ని దానికి సమానంగా కోసి డేగకు ఇచ్చివేశాడు. సమచిత్తుడైనటువంటి అంగదేశపు భూపాలుడు తన ఎదుట తన ప్రాణం కంటే కూడా ఇష్టమైనటువంటి తన భార్య శత్రువుల చేత బాధపడుతూ ఉండడాన్ని చూసి కూడా ఎటువంటి చిత్త వికలత్వాన్ని పొందకుండా ఉన్నాడు. సమదృష్టి కలిగి ఉండడము చేతనే త్రిగత్త దేశపు రాజు అనేక మానసికమైన కోరికలను నెరవేర్చిన తర్వాత సంప్రాప్తించినటువంటి తన యొక్క కుమారుణ్ణి జోదమునందు ఓడిపోవడం వలన రాక్షసునికి ఇచ్చివేశాడు. అంటే ఉత్సవమందు బాగా అలంకరింపబడినది ధనధాన్య సమృద్ధితో కూడుకొని శోభాయమానంగా వెలయుచూ ఉన్నటువంటి మిథిలా నగరం కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా రాజశ్రేష్ఠుడగు ఆ జనక భూపాలుడు సమస్థితి అందే ఉండి ఏమాత్రము చింత, బాధ అనేటువంటిది లేకుండా నిశ్చలంగా ఉండగలిగాడు. అంటే అనే చెబుతూ న్యాయతః పరివిక్రీతం సాల్వరాట్టు సమదర్శనః స్వమేవ విచకర్తాసు శిరః పద్మదళం యథా. అంటే నీవు కోరినటువంటి దక్షిణ నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు బ్రాహ్మణునికి. అయితే ఎవరు? విక్రీతుడు. అంటే నీవు కోరినటువంటి ఏదైతే అడుగుతావో అటువంటి దక్షిణ మొత్తం నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసి బ్రాహ్మణునికి వికృతినలాగానే విక్రీతుడు అనేటువంటి రాజు, ఆయన సమదర్శి అయినటువంటి సాల్వ మహారాజు అంటే ఆ విక్రీతుడు ఏం చేశాడు అంటే ఆయన అడిగినటువంటి దానిని ఇవ్వలేక సాల్వ మహారాజు శీఘ్రముగా కమలాన్ని తుంచివేసినట్లుగానే, అంటే నీటి యందు తామరను మనం ఎంత సునాయాసంగా తుంచివేస్తామో అలాగే తన శిరంబును ఛేదించి వేసేసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. ఎందుకు? ఆ బ్రాహ్మణుడు కోరినటువంటిది వికృతుని యొక్క విక్రీత మహారాజు సాల్వ మహారాజు యొక్క తలనే అడిగాడు కాబట్టి. కుంద ప్రకరణిర్భాసం యజ్ఞే పాండుమి వాచలం జహౌ జరతృణమివ సౌవేరః సమయాదియః. అంటే కుంద అంటే మల్లెలు, మొల్లలు ఇటువంటి పుష్ప సమూహాలులాగానే తెల్లనైనటువంటిది కైలాస పర్వతములాగానే కనబడుతూ ఉన్నది అయినటువంటి ఐరావతము అనేటువంటిది ఆ యొక్క అమరాధీశ్వరునటువంటి అమరలోకపులో ఉన్నటువంటి ఇంద్రుని యొక్క వాహనం. ఆ ఐరావతమును ఇంద్రుణ్ణి జయించడము చేత తాను పొందినప్పటికీ కూడా యజ్ఞమునందు ఋత్విక్కుల వచనం వలన దానిని సౌవేర దేశ ప్రభువు సమచిత్తముతోటి తిరిగి దానిని ఇంద్రునికి ఇచ్చివేశాడు.
ఎందుకు? సవ్వీరునికి ఇంద్రునికి యుద్ధం జరిగింది. ఇంద్రలోకమంతా సవ్వీరుని యొక్క వశమైపోయింది. అయినప్పటికీ కూడా బ్రాహ్మణులు ఏమని బోధించారు? ఋత్వికులు, యాజకులు వాళ్ళంతా ఏమని చెప్పారు అంటే, ఇది ఆయన యొక్క వాహనం, అది నీవు తీసుకొనడం సరి అయినది కాదు అని. ఒకవేళ దాని మీద మొక్కు ఉన్నప్పటికీ కూడా తన యొక్క సమచిత్తత్వముతో ఉన్నాడు కాబట్టి సౌవీర దేశపు ప్రభువు మరి తిరిగి ఆ యొక్క ఐరావతాన్ని ఇంద్రునికిచ్చి వేశాడు. సమయైవ ధ్యానిత్యం నిజన్మభ్యాహర క్రమం మాతంగ కుండపో నామ ప్రాప వైమానిక స్థితం అని చెప్తూ, అంటే తన యొక్క దేహయాత్ర అనేటువంటి నిమిత్తముగు వ్యవహారాన్ని సమబుద్ధితో ఆచరిస్తూ ఉన్నది కుండపము అనేటువంటి ఒక ఏనుగు. ఆ ఏనుగు పేరు కుండపము. అది తన దేహయాత్ర నిమిత్తమైనటువంటి వ్యవహారములో సమస్థితిలో వ్యవహారం చేస్తూ ఉన్నది. అయితే ఒక ఆవుని వేతనంగా పొంది ఏ విధంగా ఒకానొక బ్రాహ్మణుడు తన యొక్క 5 ఆవులు కూడా బురదలో ఇరుక్కుపోయినవి. అంటే బురద అంటే రోడ్డు మీద ఉండేటువంటి బురద కాదు, ఒక నీరు ఎండిపోయి ఊబిలాగా పడిపోయే కొద్దీ లోపలికి దిగిపోతూ ఉండేటువంటి ఊబి లాంటి దాంట్లో 5 ఆవులు కూడా పడిపోయినవి. అయితే వాటిని రక్షిద్దామని బ్రాహ్మణుడు కూడా ఊబిలో ఇరుక్కుపోయాడు. చిన్నగా తిరిగి లోపలికి వెళ్తూ ఉన్నాయి. అంతలో అటువైపు ఈ కుండపము అనే ఏనుగు వచ్చింది. ఆ ఏనుగుని బ్రాహ్మణుడు అడిగాడు, నేను ఈ 5 ఆవుల్ని ఊబి నుండి బయటికి లాగావా, ఇందులో నేను నీకు ఒక ఆవుని ఇస్తాను అని చెప్పాడు. సరే అన్నది. అనే తన వేతన రూప గోవుని సమబుద్ధితో పుష్కర తీర్థమున అంటే 5 ఆవులని బయటికి లాగింది. బ్రాహ్మణుని కూడా ఊబి నుండి తొండంతో బయటికి లాగివేసింది. అప్పుడు ఆ ఆయన ఏం చేశాడు? ఆ బ్రాహ్మణుడు తను ఇస్తానన్న మాట ప్రకారం ఒక్క ఆవుని ఏనుక్కి ఇచ్చాడు. అయినా కూడా తన వేతనానికి తగినటువంటి గోవును కూడా మళ్ళీ సమబుద్ధితోటి ఆ పుష్కర తీర్థంలో ఉన్నటువంటి బ్రాహ్మణునికి ఇచ్చివేసింది. అలా ఎప్పుడైతే ఇచ్చివేసిందో ఇక ఆకాశము నుండి ఆ ఏనుగు కోసం దివ్యరథం దిగి వచ్చింది. ఆ దివ్య విమానం ఎక్కి దేవపదాన్ని పొందింది. అది కూడా సమచిత్తత్వం వలననే జరిగింది అని కదా చెప్పడం. అయితే ఇక్కడ సమచిత్తత్వము అనేటువంటిది సమదృష్టి, సర్వత్రా కూడా ఆత్మదృష్టి కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడం చేతనే భయంకరములైన నిరంతర మహాసుఖ దుఃఖాలయందు కూడా కొంచెమైన చిత్త వికల్పము, గాబర, తొందర అనేటువంటిది, కంగారు, వికారం పొందరు. ఇటువంటి సమదృష్టితోనే కదా శిబి చక్రవర్తి ప్రసన్నమైన బుద్ధితో తన శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి పావురాన్ని రక్షించడం కోసం డెక్కిచ్చేశాడు. ఈ సమత్వం వలననే కదా రాజశ్రేష్ఠుడు జనకుడు తన నగరం దహింపబడుతూ ఉన్నప్పటికీ, లేకపోతే ఉత్సవంలో అలంకరింపబడి ధనధాన్యాదుల చేత నిండిపోయి ఉన్నటువంటి మహాశోభతో కూడి ఉన్నప్పటికీ కూడా సమభావము కలిగి ఏ మార్పుని పొందకుండా ఉన్నాడు. అంతేకాదు, ఈ కుందములు, మొల్లలు అనేటువంటి పుష్ప సమూహాలు లాగానే తెల్లని వర్ణము కలిగి ప్రకాశించేటువంటి కైలాస పర్వతాన్ని పోలినదియే ఆయన గొప్ప ఆకారము కలిగిన ఐరావతము అనేటువంటి ఏనుగును ఇంద్రుని కూడా జయించడం ద్వారా పొందాడు సవ్వీరుడు. తిరిగి దానిని యజ్ఞమందలి ఋత్విక్కుల వచనాలను అనుసరించి సమబుద్ధితో తన శిథిల తృణములాగానే ఎండుగడ్డిని వేసినట్లుగానే ఆ యొక్క కైలాస పర్వతములా కనబడే తెల్లటి ఏనుగును మళ్ళీ తిరిగి ఇంద్రునికి తిరిగిచ్చేశాడు. సమస్థితి ఉండబట్టే కదా అనే చెబుతూ, ఎలాగంటే మరి కుండపుడు అనేటువంటి ఒక చండాలుడు ఉన్నాడు. ఆ చండాలుడు తన యొక్క దేహయాత్ర మొదలైనటువంటి కార్యక్రమాన్ని సమబుద్ధితోనే ఆచరిస్తూ ఉన్నాడు. ఆ కుండపుడు అనేటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తన దేహయాత్ర, తన జీవితాన్ని పోషించుకోవడం కోసం తనకు తోచినటువంటి యథాప్రాప్తమైన కార్యాన్ని చేస్తూ ఉంటూ సమస్థితిలోనే ఎల్లవేళలా కూడా ఉన్నాడు. అయితే చిట్ట చివరకు దేవతా విమానం ఎక్కి దేవత్వాన్ని పొందగలిగాడు. ఎందుకు అంటే తనకు ఒక గోవుని ఇచ్చే షరతు మీద నాకు ఒక గోవుని ఇవ్వు అని
ఏ విధంగా ఆ షరతు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఒకానొక బ్రాహ్మణుని యొక్క 5 గోవులు కూడా బురద నుండి లేవనెత్తి చివరకు తనకు ఇవ్వబడినటువంటి గోవును కూడా ఆ బ్రాహ్మణునికే ఇచ్చివేశాడు. ఆ క్షణమునందే అక్కడికి వచ్చినటువంటి విమానము అతనిని విమానంలో ఎక్కించుకొని దేవలోకానికి వెళ్ళిపోయింది అని చెబుతూ, అంటే సర్వభూత క్షయకరీం సా సౌమ్యాభ్యాసేన భూరినా తత్యాజ రాక్షసిం వృత్తిం కదంభవన రాక్షస. సర్వ ప్రాణులను కూడా నశింపజేసేటువంటి తన రాక్షస వృత్తిని కదంభవనమందలి రాక్షసుడు సమత్వము యొక్క విశేషముగా అభ్యాసము చేతనే త్యజించి వేశాడు. రాక్షసులు అంటేనే వన్యప్రాణులను, అటుగా వచ్చినటువంటి జీవులను, శరీర ఉపాధులను వీటన్నింటినీ భక్షించి వాటి యొక్క దేహాలు కాపాడుకుంటాయి. అయితే సమస్త ప్రాణులను కూడా నశింపజేసేటువంటి తత్వం రాక్షస వృత్తి. అయితే అక్కడ కదంబవనంలో ఉన్నటువంటి రాక్షసుడు తను సమత్వము అనేటువంటి విషయాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఆ అభ్యాసం కాస్త విశేషమై వృద్ధిని పొందింది. ఆ అభ్యాసము చేతనే ఆయన ఇక జీవులను అంటే ఆ శరీరాలను భక్షించడం అనేది మానివేశాడు అని చెబుతూ, అంటే ఈ యొక్క సమత్వం యొక్క విశేషమైన అభ్యాసం వలననే కదా కదంబవనమందలే రాక్షసుడు సమస్త ప్రాణులను కూడా నాశనం చేసేటువంటి తన రాక్షస వృత్తిని కూడా వదిలివేశాడు అని చెబుతూ, బాలచంద్రాభిజాతోభి సమబుద్ధి తయా జడ గుడమోదక కవన్యాయ ప్రాప్తమగ్నిమభక్షయత్. బాలచంద్రునిలాగానే శుద్ధుడై జన్మించినటువంటి జడభరతుడు భిక్షాపాత్రయందు భిక్షలాగానే సంప్రాప్తమైనటువంటి అగ్నిని సమబుద్ధి చేతనే గుడమోదకము అంటే బెల్లపు లడ్డులాగానే భక్షించి వేశాడు. ఎలాగంటే జడభరతుడు అనేటువంటి వాడు చాలా జడుగా ఉన్నాడు కదా, అటువంటి జడుడు బాలచంద్రునిలాగానే శుద్ధుడై ఉన్నాడు. అటువంటి శుద్ధత్వంతో ఉన్న అతను ఈ శుద్ధుడై అనేక ఈ వైరాగ్యము జ్ఞానము కలిగినటువంటి వాసనలతో జన్మించిన జడభరతుడు తన భిక్షాపాత్రలో భిక్షలాగానే సంప్రాప్తమైంది. మండే అగ్నిగుండం ఒకటి. ఆ జడభరతుడు శుద్ధత్వంతో కూడినటువంటి బాలచంద్రునిలాగానే తన యొక్క భిక్షాపాత్ర యందు ఒకానొకడు వేసినటువంటి అగ్ని ముద్దను కూడా, నిప్పు రవ్వను కూడా సమబుద్ధి చేతనే బెల్లం లడ్డులాగానే భక్షించి వేశాడు అని చెబుతూ, సమబుద్ధితయా క్రూర వ్యవహార పరోపి సన్ ధర్మవ్యాధస్తను త్యక్త్వా జగామ పరమం పదం. సమబుద్ధితో కూడి ఉన్నందువలననే ధర్మవ్యాధుడు అనే ఆయన హింస మొదలైనటువంటి క్రూరమైనటువంటి వ్యవహారాలతో తత్పరుడై ఉన్నప్పటికీ కూడా దేహాన్ని వదిలి పరమపదమైనటువంటి మోక్షాన్నే పొందగలిగాడు. అంటే సమస్థితిలో ఉన్నటువంటి ధర్మయాధుడు అనేటువంటి ఆయన ఒక కబేలా అనేటువంటి దానిని, అంటే మాంసం, ఆయన జంతువుల యొక్క ప్రాణాలు తీయడు. ఆ యొక్క తీసినటువంటి మాంసాన్ని కొని మారుబేరానికి అమ్ముతూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క తల్లిదండ్రులు దైవం యొక్క సేవలోనే సమయాన్ని గడిపివేసి సమచిత్తత్వాన్ని సాధించాడు. అటువంటి క్రూరమైనటువంటి హింసాత్మకమైన జంతువుల యొక్క మాంసాన్ని అమ్ముతూ కాలాన్ని గడిపినటువంటి వాడే అయినప్పటికీ కూడా సమచిత్తత్వముతో ఉన్నప్పుడు దేహాన్ని వదిలి పరమపదమైనటువంటి మోక్షాన్నే పొందగలిగాడు కదా అని చెబుతూ, అంతేకాదు నందనోధ్యాసనం సంస్థోపి పురుషోపి కపర్దనః లులుభేన సురస్త్రీషు నూనం ప్రణయనీష్వపి. ఎలాగంటే ఆత్మజ్ఞానము చేత ఉత్పన్నమైన సమదర్శిత్వము వలననే, అంటే అసలు ఈ సమదర్శనము సమత్వము అనేటువంటిది దేనివల్ల ఉత్పన్నమవుతుంది? ఆత్మజ్ఞానము వలనే ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా అటువంటి సమదర్శనత్వాన్ని కలిగి ఉన్నటువంటి కపర్ధనుడు అనేటువంటి రాజఋషి తన యొక్క నందనో
నందనోద్యానమునందు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దేవతా స్త్రీల యొక్క భోగాలలో భోగాన్ని అనుభవించడానికి సమర్థుడై ఉన్నప్పటికీ కూడా తన యందు అనురాగము కలిగి ఉన్న దేవతా స్త్రీల మధ్య నిక్కముగా ఎటువంటి కోరికలు కామానికి వశము కాకుండానే ఉన్నాడు అని చెబుతూ, అంటే కపర్దనుడు అనేటువంటి రాజఋషి, ఋషి అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడే ఋషి. అటువంటి రాజర్షి క్షత్రియుడే అయినప్పటికీ కూడా తన యొక్క నందనోద్యానమునందు ఉన్నప్పటికీ కూడా ఆయన బాగా మదవతుడైనటువంటి పురుషుడే అయినప్పటికీ కూడా తన యందు ఇష్టపడి వచ్చినటువంటి అనురక్తలకు దేవతా స్త్రీల మధ్యమనందు ఉండి కూడా తన యొక్క సమత్వ బుద్ధి కారణము చేత కోరికలకు లోబడక కామవశుడు కాకుండానే ఉన్నాడు అని చెబుతూ, ఋషయో మునయశ్చైవ ఏ సిద్ధాః సురపూజితాః సమదృష్టితయోద్విగ్నానతేతాసు వ్రతర్దిషు. దేవతల చేత పూజితులైనటువంటి వారే కదా గొప్ప గొప్ప ఋషులు, మునులు, సిద్ధులు కూడా. వీరంతా కూడా దేవతల చేత పూజింపబడుతూనే ఉంటారు. తపస్సు అనేటువంటి కష్టాల యందు, ఆ యొక్క ఇంద్రియాలను తప్పింపజేయడం అనేటువంటి క్లేశాల యందు కూడా, భోగదాయకములైనటువంటి సిద్ధులందు కూడా ఈ సమదృష్టి వలననే ఏమీ కూడా ఉద్వేగాన్ని, భయాన్ని, దుఃఖాన్ని పొందకుండా ఉన్నారు అనే చెబుతూ, ఎలాగంటే సమచిత్తతయా స్పందః కరంజగహనేష్వపి వింధ్య కార్తక కాంతారకచ్చేషు రాజ్యం త్యక్వా వసచిరం. ఇంకా కూడా సమచిత్తత్వం వలనే ఆ రాజర్షి తన యొక్క రాజ్యాన్ని వదిలివేశాడు. కరంజ వృక్షాలు అంటే ముళ్ళ వృక్షాలతో నిండిపోయినటువంటి ఆ వింధ్యారణ్య జలప్రాయ ప్రదేశాల యందు నిశ్చయంగా చిరకాలము కూడా నివసించాడు అని చెబుతూ, ఎలాగంటే సమత్వ బుద్ధి ఉండడం చేతనే ఆ రాజు అంటే కపర్దనుడు అనబడేటువంటి ఆ రాజు రాజ్యాన్ని వదిలివేశాడు. కరంజ వృక్షాల చేత దట్టంగా నింపబడి ఉన్నటువంటి వింధ్యారణ్యాల ఆ ప్రాంతాల యందు చిరకాలము కూడా నిశ్చలంగా ఉన్నాడు. దేవతల చేత పూజింపబడేటువంటి గొప్ప గొప్ప ఋషులు, మునులు, సిద్ధులు సమదృష్టి వలననే వారి వారి తపస్క్లేశాలను, వారి వారికి సంప్రాప్తించినటువంటి సిద్ధులందును కూడా, భోగాలయందు కూడా ఎటువంటి మార్పులు కూడా పొందకుండా ఉండగలిగారు. రాజానః ప్రాకృతాశైవ ధర్మవ్యాధాదయోపరే సమదృష్టి పదాభ్యాసాన్మహతాం పూజ్యతాం గతాః. అనేక మంది రాజులు కూడా, మిగిలినటువంటి ధర్మవ్యాధుడు మొదలైనటువంటి సామాన్య జనులు కూడా సమదృష్టి అంటే సర్వత్రా కూడా ఏకాత్మ దృష్టి యొక్క అభ్యాసం వలననే మహాత్ములందరికీ కూడా పూజనీయులే అయ్యున్నారు. అంటే అనేక రాజులు, ధర్మవ్యాధుడు మొదలైనటువంటి అనేక ఇతర సామాన్య జనులు కూడా సమదృష్టితో ఉండడం వలననే సర్వత్రా కూడా ఏకాత్మ దృష్టి అయిన బ్రహ్మ దృష్టి కలిగి ఉండేటువంటి అభ్యాసము చేతనే మహాత్ములకు కూడా వారంతా పూజనీయులయ్యారు. ఇహామూత్రాచ సిద్ధ్యర్థం పురుషార్థ ప్రవృత్తయే సమదృష్టితయా నిత్యం విచరంతి సుబుద్ధయః. ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ సిద్ధి కోసము పరమ పురుషార్థమైనటువంటి ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తి కోసము కూడా ఉత్తమ ధీమంతులు ఎల్లవేళలా సమదృష్టితోడనే విహరిస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇహలోకమైన పరలోకమైనటువంటి సిద్ధి కోసము పరమ పురుషార్థమగు మోక్షము యొక్క అంటే ఇహలోక పరలోక సిద్ధి కోసమైతే ధర్మము, అర్థము, కామము సరిపోతుంది. కానీ పరమ పురుషార్థమైనటువంటి మోక్షము యొక్క ప్రవృత్తి కోసమైతే కార్యాలను ఆచరిస్తూ కూడా అహింసతో కూడుకున్నవాడే ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకుండా ఈ ప్రపంచమునందు విహరిస్తూ ఉన్నారు సమదృష్టితోటి. అభివాంఛేన్న మరణమభివాంఛేన్న జీవితం యథా ప్రాప్త సమాచారో విచరేదా విహింసకః. మనుజుడు మరణాన్ని కానీ జీవితాన్ని కానీ ఇచ్చగించల.
అలా ఇష్టపడక యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాన్నే ఆచరిస్తూ అహింసతో కూడుకొని ఉన్నవాడై లోకములో విహరించాలి అని చెబుతూ సమకలిత గుణైక భావ సమదుఃఖ దుఃఖ పరావరో విలాసి ప్రవిచరతి మానమాన ప్రకృత వర వ్యవహార పూర్తి. ఓ రామచంద్ర, సమత్వము వలన గుణాలు దోషాలు అనేటువంటి సమభావంతో గాంచేవాడు, సమస్థితి యందు బ్రహ్మదృష్టి కలిగి ఉన్నటువంటి వాడు, సర్వమునందు కూడా తన యందు ఏ ఆత్మ చైతన్యమో సమస్తమునందు కూడా చైతన్య స్వరూపాన్ని చూడగలిగినటువంటి సమత్వం వలన గుణాలు దోషాలను కూడా సమభావంతోనే చూస్తూ ఉంటాడు. ఉత్కృష్టమైనటువంటిది కానీ నికృష్టమైనటువంటి జన్మల యందు కూడా సుఖ దుఃఖాలను సమానంగానే ఎంచుతూ ఉంటాడు. అవమానమునందు మరి పూజ్యభావమునందు కూడా, సన్మానమునందు అవమానాల యందు కూడా సమస్థితి సమభావము కలిగి ఉండేటువంటి వాడు ప్రస్తుత వ్యవహారాన్ని ఆసక్తి లేనివాడై ఆచరిస్తూనే పవిత్రమూర్తి ప్రకాశశీలుడు అగు జీవించి ఉన్నప్పుడే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తుడు లోకము యొక్క ఉపకారం కోసం ఈ ప్రపంచమునందు సంచరిస్తూ ఉంటాడు అని చెబుతూ వన్యతేత్ర ప్రబుద్ధానాం నిర్విక్షేప సుఖస్థితౌ హేతు సేతురివాంభూనాం సర్వత్రా సమదర్శనం. జలము యొక్క స్థితికి నీటి కట్ట అనేటువంటిది కారణమై ఉంటుంది. అంటే ఇప్పుడు నీటి కట్ట లేకపోతే జలము అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. అలాగే జ్ఞానుల యొక్క ఏ బాధ లేనటువంటి విక్షేపరహితమైనటువంటి సుఖస్థితికి సర్వత్రా కూడా సమదర్శనమే కారణము, సమంగా దర్శించుకోవడమే కారణము, సమస్థితి ఉండడమే హేతువు అని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమున సమదృష్టి ప్రశంస అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునితో తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. నిత్యం జ్ఞానైక నిష్టత్వత దాత్మారామతయా తథా ముక్తై కర్మ పరిత్యాగ కస్మాన్న క్రియతే మునే. ఓ మునీంద్ర, నిత్యము కూడా రోజు కూడా బ్రహ్మజ్ఞానమందే పరాయణుడై ఉండడం వలన ఎల్లవేళలా కూడా సదా సర్వత్రా ఆత్మారాములయ్యే వెలయుచూ ఉండడము చేతనే జీవన్ముక్తులు కర్మ యొక్క పరిత్యాగం చేయవలసి ఉన్నది కదా. మరి అలా ఎందుకు చేయడం లేదు? ఎందుకు? ఓ మునీశ్వర, శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానం నందే పరాయణులై ఉండడం చేత ఎల్లవేళలా ఆత్మారాములై వెలయుచూ ఉండడము చేతనే జీవన్ముక్తులు ఏం చేయాలి? కర్మను వదిలివేయవలసి ఉన్నది కానీ వాళ్ళు కర్మని ఎందుకు వదలడం లేదు అని శ్రీరామచంద్రుడు ప్రశ్నించారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. హేయోపాదేయ దృష్టి ద్వేయస్య క్షీణే హి తస్య వై క్రియాత్యాగేన కోర్దః స్యాత్ క్రియా సంశ్రయణేవా వా. ఓ రామచంద్ర, ఈ త్యాజ్యము గ్రాహ్యము అంటే స్వీకరించడము వదిలిపెట్టడము అనేటువంటి రెండు దృష్టులు కూడా నశించినటువంటి జీవన్ముక్తునికి కర్మలను వదలడం చేత కానీ కర్మలను స్వీకరించడం చేత కానీ ఏమీ ప్రయోజనం ఉండదు కదా. అసలు ఏం ప్రయోజనం ఉంటుంది? నతదస్తి హయత్యాజ్యం జ్ఞస్యోద్వేగకరం భవేత్ నవాస్తి యదుపాదేయం తగ్న సంశ్రేయతాం గతం. జ్ఞానికి ఇక్కడ వదిలిపెట్టదగినటువంటి దుఃఖకరమైనటువంటి కర్మ కానీ ఉండదు. గ్రహించాలి, స్వీకరించాలి, ఇది అనుసరించాలి అని అవసరమై ఆచరించేటువంటి కర్మ కానీ ఏదీ లేదు కదా. జ్ఞస్యనార్థః కర్మత్యాగైర్నార్థః కర్మ సమాశ్రయైః తేన స్థితం యథా యద్యత్తత్తైవ కరోత్యసౌ. జీవన్ముక్తుడకు జ్ఞానికి అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందినటువంటి జ్ఞానికి కర్మత్యాగాల చేత కానీ కర్మగ్రహణాల చేత కానీ ఏ ప్రయోజనము కూడా లేదు. కర్మను వదిలిపెట్టడం వల్ల కానీ కర్మను అనుసరించడం వల్ల కానీ ఏ ప్రయోజనము లేదు జీవన్ముక్తునికి.
అయితే ఈ వర్ణాశ్రమోచితమైనటువంటి ప్రవాహపతితమగు ఏ కార్యము ఎలా స్థితిని పొంది ఉంటుందో దానిని అతడట్లే ఆచరిస్తాడు. అంటే తన యొక్క కులానుసారం, తన కుటుంబానుసారం, తన ఉన్నటువంటి ఆశ్రమ ధర్మానుసారం అంటే ప్రవాహపతితమైన ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కాష్టాలు ఇతరత్ర వస్తువులు లాగానే ఏ కార్యమైతే ఎప్పుడు ఎలా తన ముందుకు యథాప్రాప్తమై వస్తుందో దానిని అతడు స్వీకరించకుండా, వదిలిపెట్టకుండా, ఇష్టమని అయిష్టమని ఏమీ లేకుండా ఆచరిస్తాడు. యావదాయురియం రామ నిశ్చితం స్పందతే తను తద్యదా ప్రాప్తమవ్యగ్రం స్పందతామపరేణ కిం. ఓ రామచంద్ర, ఆయువు ఉన్నంత వరకు కూడా దేహము తప్పకుండా చేష్ట సల్పుచూనే ఉంటుంది. అంటే శరీరానికి ఆయువు ఉన్నంత వరకు కూడా శరీరము తప్పకుండా ఏదో ఒక క్రియ చేస్తూనే ఉంటుంది రామ. ఆ విధంగా చేయడం దేహం యొక్క ధర్మమై ఉన్నది కదా. కాబట్టి యథాప్రాప్తమైనటువంటి ధర్మానికి లోబడి శాస్త్రాన్ని అనుసరించి ధర్మపూర్వక వ్యవహారము అది నిశ్చింతగా చేస్తే చేయుగాక. అలా చేయకుండా ఉండడం చేత మరి ఒక విధముగా అంటే ఈ కర్మ నేను చేయకూడదు అన్నప్పుడు ఆయనకి అధర్మపూర్వకమైనటువంటి దానిగానే వస్తూ ఉంటుంది. అంటే చేసినందువల్ల ప్రయోజనము లేదు, నేను చేయకూడదు అని నిర్ధారించుకొని అహస్వభావయుక్తుడు కాకూడదు అని చెబుతూ, ఎలాగంటే రామ, ఎంతవరకు ఆయువు ఉంటుందో అంతవరకు కూడా ఈ దేహము నిశ్చితంగా చెలిస్తూనే ఉంటుంది కదా. అలా చెలించడం, క్రియలు చేయడం శరీరం యొక్క ధర్మమై ఉన్నది. కాబట్టి యథాప్రాప్తమైనటువంటి ఈ యొక్క సత్తును ఎల్లవేళలా ఆచరించే రూపమైనటువంటి కార్యాన్ని అది నిశ్చింతగా ఎల్లప్పుడూ ఆచరించుగాక. అదిగాక మరి ఒక కర్మ చేత, ధర్మానికి విరుద్ధమైనటువంటి ఆచరణ చేత కానీ, లేక కేవలము కర్మరాహిత్యము చేత కానీ ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. అన్యధాన్యత్ర చేత్కార్య క్రియా త్యక్త్వా నిజం క్రమం సమానే హి క్రియాస్పందే కో దోషః సత్క్రమే కిల. జీవన్ముక్తునకు శాస్త్రీయమైనటువంటిది కానీ అశాస్త్రీయమైనటువంటిది కానీ రెండు రకాల కర్మలు కూడా సమానాలే అయి ఉంటాయి. అలా అయినప్పటికీ కూడా శాస్త్రీయమైనటువంటిది మరి విజ్ఞానవంతమైనటువంటిది. శాస్త్రము అంటే జ్ఞానము, శాస్త్రీయము అంటే విజ్ఞానము. అనుభవించేటువంటిది, అనుసరించేటువంటి సదాచారమునందు ఏది కూడా దోషము లేని కారణము చేత అతడు తన ధర్మపూర్వకమైన వ్యవహార క్రమాన్ని వదిలి ఇతరమైనటువంటి దానిని ఎందుకు అనుసరించాలి? తన యొక్క గృహము ఏ దోషాలు లేకుండా ఉండగా దానిని వదిలివేసి మరి ఒక చోటును ఎందుకు ఉండాలి? సమయా స్వచ్ఛయా బుద్ధ్యా సతతం నిర్వికారయా యదా యత్ క్రియతే రామ తదదోషాయ సర్వదా. రామచంద్ర, కార్యం యొక్క సిద్ధి అసిద్ధులయందు కూడా ఒక కార్యాన్ని ఆచరించాడు. దాన్ని అది సిద్ధించినా, ఒకవేళ సిద్ధించకపోయినా కూడా వాని యొక్క అంటే ఫలితం అనేటువంటిది సిద్ధించినా సిద్ధించకపోయినా సమస్థితిలో మాలిన్యరహితమై, సమమై, నిర్మలమై ఎల్లప్పుడూ కూడా ఏ మార్పులు లేనటువంటి బుద్ధితోటి మనుజుడు ఏది ఎలా చేస్తాడో అదంతా కూడా ఎల్లవేళలా దోషము లేనిది, దోషము నశించినది అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, అంటే రామా, సిద్ధించడం సిద్ధించకపోవడం అనేటువంటి దాని యందు సమమై, స్వచ్ఛమై, ఏ వికారాలకు మార్పులకు లోనుగానటువంటి నిర్వికారమైనటువంటి బుద్ధి చేత ఎల్లవేళలా సర్వకాల సర్వ అవస్థల యందు ఏ కార్యము ఏ విధంగా చేయబడుతుందో అదంతా కూడా సదా దోషరహితమే. దోషము నశించిన అంటే దోషము కాకుండానే ఉంటుంది, దోషరహితమే అవుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.